డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శరత్ జూకంటి, సార్ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను. నేను పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో నేను గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హెయిర్ ఏమైనా లాస్ అవుతుందా సార్? మీరు ప్రత్యేకించి అనుకుంటున్న డౌట్ ఏమై ఉండొచ్చు అంటే, మీరు పోలీస్ జాబ్కి ఈ గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రన్నింగ్ అది లేదా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వచ్చే విపరీతమైన స్వెట్టింగ్ కావచ్చు, లేకపోతే మీరు రన్ చేస్తున్నప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ డస్ట్కి ఏదైతే ఎక్స్పోజ్ అవుతున్నారో దీని గురించి మీరు వరీ అవుతున్నారని అర్థమవుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన ఇనీషియల్ డేస్ అంటే 15 to 20 డేస్ వరకు మాత్రం ఎటువంటి ఎక్సర్సైజ్ జోలికి వెళ్ళొద్దండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి 1 month తర్వాత నుంచి మీరు స్లోగా మీ ఎక్సర్సైజ్ని పెంచుకోవచ్చు. 1 month దాటిన తర్వాత నుంచి మీరు జాగింగ్ చేసినా లేదా ఎటువంటి ఎక్సర్సైజ్ చేసినా ఎటువంటి ప్రాబ్లము లేదు. అదే కనుక మీరు స్విమ్మింగ్ చేస్తున్నట్టయితే స్విమ్ క్యాప్ వాడుకొని ప్రాపర్గా మీరు స్విమ్మింగ్ అది చేసుకోవచ్చు. ఇప్పుడు విపరీతమైన స్వెట్కి గురవుతున్నారు అన్నప్పుడు ఏం చేయాలి అంటే, స్వెట్ వస్తే ఎటువంటి నష్టము లేదు, కానీ ఆ వచ్చిన స్వెట్ని అలాగే ఆరిపోనీయకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత హెడ్ వాష్ ప్రాపర్గా చేయడం అవసరం. ఇప్పుడు అలాగే మీరు డస్ట్కి చాలా ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా మీరు ఇంటికి వెళ్ళి ప్రాపర్గా హెయిర్ని వాష్ చేసుకోవడం అవసరం. గట్టిగా వాష్ చేస్తే ఏమైనా జుట్టు రాలిపోతుందా అనే భయాన్ని పక్కన పడేసి ప్రాపర్గా డస్ట్ కానీ ఆ ఎక్స్ట్రా ఆయిలీనెస్ కానీ లేకపోతే స్వెట్ కానీ పోయేదాకా నీట్గా రిన్స్ చేసుకొని వాష్ చేయండి. ఇలా వాష్ చేయడం వల్ల ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన జుట్టుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.